ఓరి నాయనో! ఇలా అవుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు భయ్యా. నేను అనుకుంది ఒకటైతే అయ్యింది ఇంకోటి. వెల్కమ్ టు డైలీ వీలాగ్స్. మ్యాటర్ ఏంటంటే నన్ను ఎప్పటినుంచో ఫాలో అయ్యే వాళ్ళందరికీ బాగా తెలుసు. మా ఇంట్లో బంగారు తేనె పనస చెట్టు ఉందని. ఈ పనస చెట్టు సరిగ్గా గ్రో అవ్వకపోవటానికి కారణం పక్కన్న వేప చెట్లు అన్నమాట. ఫస్ట్ ఆ వేప చెట్లు నరుకుదామని చూస్తే ఆ చెట్టు వెళ్ళి సగభాగం వచ్చి పనస చెట్టు మీద అనుకోకుండా పడిపోయింది. సగం చెట్టు అయితే ఇరిగిపోయింది. ఇంకేం చేస్తాం చెప్పండి. ప్రతిదీ అనుకుంది అనుకున్నట్టు జరగవు కదా. ఇది కూడా అంతే అనుకుని జిమ్ కి అయితే బయలుదేరిపోతున్నాను. ఫస్ట్ మన ప్రీ వర్కౌట్ మీల్ కి అంటే బ్రేక్ఫాస్ట్ లేండి. సో ఒక 4 ఉడకబెట్టిన గుడ్లు, దోసకాయ, ఎండ్రొయ్యలు, ఒక 200 గ్రామ్స్ రైస్. మన డైట్ అంతేలేండి, రా ఉంటది. చూసి కంగారు పడొద్దు, నేను బల్కింగ్ లో ఉన్నాను, అది వేరే విషయం. రీసెంట్ గా మనం పెట్టిన 21 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో ఒక తమ్ముడైతే గెలిచాడు. సో నా తరపు నుంచి తనకైతే మనం ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. అంచేత అతనికి వర్కౌట్ షెడ్యూల్ ప్రిపేర్ చేసేసి జిమ్ కి అయితే బయలుదేరిపోయాను గురు. వాళ్ళు చేసే వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ షోల్డర్ అన్నమాట. చాలా సింపుల్ గా ఉంటాయి, ఎలిగెంట్ గా ఉంటది. 6 వేరియేషన్స్ చేస్తాం. చాలమ్మా చాలు, ఇవి ఎక్కువ. ఓ పడిపోయి చేయాల్సిన అవసరం లేదు. గంటల కొద్దీ జిమ్ లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి ఇంక్లైన్ స్పిత్ మిషన్ మీద చెస్ట్ ప్రెస్ అన్నమాట. ఇది కంప్లీట్ గా మనం పిఆర్ ఫోకస్ అన్నమాట. టోటల్ గా 5 సెట్స్ చేస్తున్నాం. సెట్ కి 6 నుంచి 8 ట్రిప్స్ మాత్రమే రావాలి విత్ ప్రాపర్ ఫామ్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ డంబుల్ ప్రెస్. ఇది కూడా అంతే ఆల్మోస్ట్, కాకపోతే పిఆర్ ఫోకస్ కాదు. 4 సెట్స్ చేస్తున్నాం. 12 నుంచి 15 రెప్స్ రావాలి. ఒకవేళ లిఫ్ట్ చేసేటప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ లోకి వెళ్తే కనుక నేను కొంచెం స్పాట్ తీసుకుంటాను. మూడోది బెంచ్ డిప్స్ అన్నమాట. ఇవి ఒక 4 సెట్స్ 12 టు 15 రెప్స్ రావాలి. నెక్స్ట్ డంబుల్ షోల్డర్ ప్రెస్. దగ్గరగా మనం 4 సెట్లు చేస్తున్నాం. 12 టు 15 రెప్స్ రావాలి. వెయిట్ కూడా మొట్టా కొట్టుడే లేండి. నెక్స్ట్ కేబుల్ లాటరల్ రైజ్ అన్నమాట. ఇవి 4 సెట్స్ 12 టు 15 రెప్స్. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి పెగ్ డెక్ ఫ్లై. ఇది నాకు ఫినిషర్ అన్నమాట. 15 టు 20 రెప్స్ చేస్తున్నాను. 4 సెట్స్. నా వర్కౌట్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ గా ఉండిద్ది అనమాట. ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే గనక మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. మోస్ట్లీ నా వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటాను. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో వాటి గురించి కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ నెక్స్ట్ డైలీ వీలాగ్ లో కలుసుకుందాం. బాయ్. అన్నయ్య చెప్పడం మర్చిపోయా, వీడియో ఎంత వరకు చూసావు కదా. జిమ్ కి వెళ్తున్నావా? ఒకవేళ వెళ్ళకపోతే జిమ్ కి వెళ్ళు మాయా.